ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఈరోజు మనకి రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ అవ్వాలి. ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే మనకి అవి కాస్త మనకైతే రేపటికి పోస్ట్పోన్ చేసినట్టు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందనమాట. ఈరోజు మార్నింగ్ 10 గంటలకే మనకి రిజల్ట్స్ అనేవి అయితే రావాలి. కానీ ఇప్పటివరకు సైట్లో అనేది రిజల్ట్స్ అయితే అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, నేను ఇప్పటివరకు కూడా సైట్ అనేది చెక్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు కూడా సైట్ అనేది అయితే ఓపెన్ లేదు. అయితే ఈరోజు వచ్చేసి ప్రత్యేకంగా మనకి ఈ ఏవైతే గవర్నమెంట్ సంబంధించి రైతు స్కీమ్స్ ఉన్నాయన్నమాట, అంటే రుణమాఫీ ఇలాంటి అయితే కొన్ని స్కీమ్స్ అయితే ఈరోజు విడుదల చేస్తున్నారు. అందువల్ల ఈ రిజల్ట్స్ అనేవి రేపటికి పోస్ట్పోన్ చేసినట్టు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. చాలామంది అడుగుతున్నారు, అన్న రేపటికి పోస్ట్పోన్ ఉంటాయన్నా అని చెప్పేసి. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే సైట్ అయితే ఇప్పటివరకు అయితే ఓపెన్ అవ్వలేదు. మనకి ఈరోజు మార్నింగ్ 11 గంటలకల్లా ఓపెన్ అవ్వాలి, రిజల్ట్స్ అనేవి అయితే రాలేదు. కానీ ఇప్పటివరకు అయితే రాలేదు కాబట్టి రిజల్ట్స్ అయితే మనకి మ్యాక్సిమం రేపటికైతే పోస్ట్పోన్ చేసే అవకాశాలు అయితే మనకైతే 80% అయితే కనిపిస్తున్నాయి అనమాట. పోస్ట్ సంబంధించి మనకు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఇచ్చారనమాట. న్యూస్ ఆర్టికల్లో రిజల్ట్స్ ఇస్తామని చెప్పి ఇచ్చారు, 10 గంటలకు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే రిజల్ట్స్ రాలేదు. సర్వర్ ఇష్యూ అంటే సర్వర్ ఇష్యూ కూడా కాదు. నేను ఒకసారి వాళ్ళకి మెయిల్ కూడా చేశాను అనమాట, ఎంసెట్ వాళ్ళకి. వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాండ్ కూడా నాకైతే రాలేదనమాట మెయిల్ నుంచి అయితే. ఒకవేళ మెయిల్ ఏమన్నా రెస్పాండ్ వస్తే మాత్రం తప్పకుండా నేను మీ అందరికీ వీడియో చేసి అప్డేట్ ఇస్తాను. వెయిట్ చేసి చూద్దాం. మరి ఈరోజు ఈవినింగ్లో వస్తేనేమో రిజల్ట్స్ అనేవి అయితే రావాలి, లేకపోతే మాత్రం రేపు 10 గంటలకైతే పోస్ట్పోన్ అయినట్టే అనమాట. రిజల్ట్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మళ్ళీ వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో. అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ ర్యాంక్ ఎంత, క్యాస్ట్ ఎంత అని చెప్పేసి. అయితే మీరు కామెంట్ చేసినట్టయితే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి నేను తప్పకుండా చెప్తాను. అట్లానే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అందిస్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.